హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు భీమన్న, మీరు చూస్తున్నారు బాలు పంప్స్ అనమాట. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే మన నెమ్మలి పుంజుగా అయితే కొంచెం కాళ్ళ దగ్గర అయితే సొట్టబడింది అనమాట. అది సొట్ట ఎందుకు వచ్చిందని నాకు చూసేసరికి అది ఏమైందంటే ఆనకాయలు వచ్చిందనమాట. సో ఆనకాయల వల్ల నేను ఏం చేశానంటే కోడికి అయితే గొడ్డ అంటే కింద ఇసుక వేసిన తర్వాత ఇసుక వేసి గొడ్డ ఉప్పేసి గూడుతో అయితే కప్పేయడం జరిగిందనమాట. సో అది ఒకసారి చూపిస్తాను మీకు. సో మీ కోళ్ళకైతే ఒకవేళ ఇలా వచ్చిన తర్వాత ఈ విధంగా చేయమని నేను కూడా అంటున్నాను. ఒకసారి చూపిస్తాను, ఓకేనా? ఇక్కడ చూడండి, లోపలైతే మన నెమలి పుంజు అయితే ఉన్నాడనమాట. సో రాజుగాడు, సో చూడండి, సో లోపలైతే ఉన్నాడు. సో చూపిస్తాను ఒకసారి. సో కిందకైతే మనం గొడ్డ ఉప్పు అయితే వేయడం జరిగింది. చూసారు కదా, తెల్లగా కనిపిస్తుంది చూడండి. కొంచెం లైట్గా తక్కువ వచ్చింది కాబట్టి కనిపించేటట్టుగా. సో అదే అనమాట మనకు. ఇంకా చూడండి, దగ్గర నుండి చూపిస్తాను మొత్తం అన్ని. సో ఇదేనండి మన నెమలి పుంజు అనమాట. సో దీన్ని మనం నెక్స్ట్ మనం దసరా కానీ సంక్రాంతి కానీ వేయబోతున్నాము. మంచి ఫైటర్ అండి, హెవీ స్పీడ్ అనమాట. దగ్గరికి 3 కేజీలు ఉంటుంది. సంకసన్నం కోడి అనమాట ఇది. సో ఇలాంటి కోడి మనం బాగా అచ్చుబడి వస్తుంది కాబట్టి ఇప్పుడు కోడిని అయితే పెట్టుకోవడం జరిగింది. ఇంకొక నెమలి పుంజు ఉంది, అది బాగానే ఉంది. ఇది పైన షెడ్ దగ్గర ఉంది, మీకు ఆల్రెడీ చూపించి ఉంటాను. సో ఇది కట్టబోతున్నాము. యాక్చువల్గా కడదామన్న లోపే దీనికి ఆనకాయలు అయితే వచ్చింది. సో దానివల్ల అది కూడా ఎడమకాలు కాబట్టి పర్లేదు, భయపడకుండా వేసేసుకోవచ్చు. సో ఇదే అనమాట. చూడండి, కిందనైతే ఇసుక వేసుకోండి. ఇలాగా ఇసుక వేసుకున్న తర్వాత ఇసుక నుంచి కింద తెల్లగా కనిపిస్తుంది గొడ్డ ఉప్పు వేసుకోవడం జరిగింది. గొడ్డ ఉప్పు వేసుకొని అక్కడ వదిలేయడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ ఫుడ్ పరిస్థితి ఏంటి బ్రో? మీరు ఫుడ్ పరిస్థితి ఏంటి బ్రో? మరి అలా కప్పేసిన తర్వాత మరి ఫుడ్ మనం కోడికి పెట్టాలని మీరు పెట్టాలి కదా అని అనుకోవచ్చు మీరు. సో ఇక్కడ చూడండి ఒకసారి. దీని లోపలైతే నేను చిన్న బాటిల్ ఉంటుంది కదా, మన వాటర్ బాటిల్ని కోసిన తర్వాత దాన్ని 2 వైపులకు కన్నం చేసి అందులో వాటిలో సో కట్టేసి వాటర్ అయితే పెట్టండి. దాని తర్వాత ఇంకొక బాటిల్ అయితే మనం రెడీ చేసుకోవాలి. సో అదనమాట. అలా రెడీ చేసుకున్న తర్వాత లోపల మనం ఫుడ్ అయితే పెట్టాలి. సో అది ఒక వారం రోజుల వరకు ఇక్కడ పెడదాం. పెట్టిన తర్వాత మనకు అది తగ్గిన తర్వాత మనం బయటకు తీసుకెళ్ళి మనం వేరేగా కట్టుకుందాం అనమాట, ఓకేనా? పని మా తమ్ముడు కోళ్ళు కూడా కొన్ని మళ్ళీ చూపిస్తాను. సూపర్గా గ్రోత్ వస్తున్నాయి. ఇంటి దగ్గర కాబట్టి మీకు తెలిసిందే, మనం ఊరు బయట కోళ్ళకి ఊరిలో పెంచే కోళ్ళకు చాలా తేడా ఉంటుంది. సో ఊరి మధ్యలో పెరిగే కోళ్ళు చాలా తొందరగా గ్రోత్ వస్తుంది. దానికి కారణం ఏంటంటే దీనికి కావాల్సిన అన్ని పోషకాలు ఇక్కడ లభిస్తుంది కాబట్టి. సో షెడ్లో ఉన్న కోళ్ళు ఏంటంటే మనం పెట్టిన ఫుడ్ తింటుంది కాబట్టి గ్రోత్ అనేది తక్కువగానే ఉంటుంది. ఒకసారి చూపిస్తాను, చూడండి ఒకసారి. సూపర్గా గ్రోత్ వస్తున్నాయి అనమాట, అంటే వెళ్ళిపోతున్నాయి అనమాట. ఇవన్నీ మంచి జాతి కోళ్ళేనండి. సో తమ్ముడు కోళ్ళు. నెక్స్ట్ మాకు రాబోయే బ్రీడర్ ఒకటి చూడండి, ఇక్కడ కక్కెరే ఉంది. ఇది కక్కెరే అనమాట. ఇది మెటవాటం రిసోర్ట్ టైప్లాగా అవుతుంటుంది, ఇంకా పూర్తిగా తెలియలేదు. ఇంకా ఇది పట్టా పీలనండి. నెక్స్ట్ మాకు ఇదే బ్రీడర్గా రావచ్చు అనమాట. ఫైటింగ్ చూడాలి, ఫైటింగ్ చూసిన తర్వాత మేము బ్రీడర్గా పెట్టుకుంటాం అనమాట, ఓకేనా? ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ కోళ్ళు కూడాను ఒకవేళ ఆనకాయలు వచ్చిన తర్వాత ఇలానే కింద ఇసుక